నా కొడుకు గనక పట్టుకొని ఉండకపోతే నువ్వు కింద పడుండేదానివి, నీ తల పగిలుండేది. అందుకే అన్నారు పెద్దల మాట చద్దన్నం మూట అని. స్వామీజీ చెప్పినట్టు హోమాలేవో చేయించుకో, లేకపోతే ఏ ప్రమాదంలో ఎప్పుడు పోతావో కూడా తెలీదు. అమ్మా, నేను ప్రాణాలతో ఉండగా నా చిట్టమ్మకేమీ కానివ్వను. నిజమే నాయన, నువ్వు తనని కంటికి రెప్పలా కాపాడుకున్నా ఏ ప్రమాదం ఎటువైపు నుంచి వస్తుందో ఎవ్వరూ చెప్పలేరు. ఎందుకంటే ఉండాల్సిన దోషమంతా ఈవిడ జాతకంలో ఉంది. రాబోయే కాలంలో చిట్టమ్మ ఎన్ని ప్రమాదాల బారిన పడుతుందో, ఎన్ని అష్టకష్టాలు పడుతుందో మీ కళ్ళతో మీరే చూస్తారు. ఓం నమః శివాయ్. జై మాతా. నాన్న రవిచంద్ర, వాళ్ళకి కూరలు కావాలంట, వెళ్ళు. చిట్టమ్మా, ఇక కథ మొదలైందమ్మా. గురువుగారు చెప్పింది నిజమవుతుందో లేదో తెలియదు కానీ గురువుగారు చెప్పిన మాటలను అడ్డు పెట్టుకుని నీకు చుక్కలు చుక్కలు చూపించబోతున్నాను. తెలుసు, నాకు అన్నీ తెలుసు కాంతమ్మక్క. గురువుగారు చెప్పింది నిజమో కాదో నాకు తెలియదు కానీ నేను చెప్పబోయేది మాత్రం ఖచ్చితంగా జరిగిద్దోయ్. ఏంటో అది? నీ వల్ల, నువ్వు పెట్టే తిప్పల వల్ల నేను ఒక్క కనీటి సుక్క రాల్సిన నువ్వు 100 కనీటి సుక్కలు రాలుతావు. నేను ఒక్కసారి బాధతో అమ్మా నరితే నువ్వు 1000 సార్లు బాధతో అమ్మా నరుతావు. ఇలాగాని జరగకపోతే నా పేరు చిట్టమ్మే కాదు. అమ్మా, ఏమైందమ్మా? ఇది మామూలుది కాదు. ఆ నవగ్రహాల్ని భయపెట్టే దశమగ్రహం. దీని పీడ ఎలా వదిలించుకోవాలో నాకు బాగా తెలుసు. పద. అదిగో కరెంటు పోలు. ఒరే నిచ్చినేరా. అట్టగే బావా. ఒరే కోటిగా, చెప్పవా? నాకు నిచ్చెన ఎక్కడం వచ్చు గాని దిగటం రాదురా. దిగటం రాకపోతే దూకే బావా. కిందకు దూకితే కాళ్ళు ఇరిగిపోతాయి కదరా. ఇరిగితే ఇరిగిపోని బావా. ఇదిగో నా కాళ్ళున్నాయిగా, కొన్నాళ్ళు వాడుకో. ఏటన్నారా? ఊరికే అన్నాలే బావా. ఇదిగో నువ్వు ఎలా ఎక్కేవో అలా దిగిపో బావా. సర్లే, ఎవరిని వస్తారేమో చూడు. పొరపాటున ఎవరన్నా వచ్చారనుకో, చెవులు సిల్లులు పడేలాగా ఈలేసేయి. అలాగే బావా, ముందు నువ్వెక్కు. మరి నిచ్చెన జాగ్రత్త తట్టుకో. అట్టగే బావా. జాగ్రత్త బాబోయ్. అలాగే అలాగే అలాగే. అది తేటుకో. ఇటీ బావా. అయ్యి బాబోయ్, ఇక్కడ 3 ఫీజులు ఉన్నాయిరా బాబు. ఏ ఫీజు లాగితే ఏ వార్డులో కరెంటు పోయేదో మనకెట్టారా తెలిసేది? అయితే అన్ని ఫీజులు పీకే బావా, తర్వాత చూసుకోవచ్చు. అంతేనంటావా? అంతే. అట్టాగే అయితే
అయ్యి బాబోయ్, ఈడొస్తున్నాడేంటి? మా బావ చెప్పినట్టు చెవులు సిల్లులు పడేలా ఏలయ్యాలి. చెత్త. రేయ్ రేయ్ ఏం చేస్తున్నారా? ఆగు బాబాయ్ చెప్తాను. ఇదో ఇట్రా ఇట్రా. ఏందంటే బాబాయ్, ఏడు చేస్తున్నావురా? నువ్వే కదా బావా ఎవరు వస్తే చెవులు చిల్లులు పడేలా ఏలేయమన్నావు. అందుకే బాబాయ్ అడిగేసరికి చెవుల దగ్గరికి వెళ్ళి ఏలేసాను. ఏడు సేవలేరా ఎదన్నారు ఎదవా? నువ్వు ఏడు అనుకోక మామా, వెళ్ళిపో. అవునరా పులి, నువ్వేంద్ర నిచ్చినెక్కావు? ఏట్లేదు మామా, 4 రోజులు మా ఇంట్లో కరెంటు పోయింది. కరెంటు తెక్కో కన్నవేస్తే కరెంటు కారుద్దిగా, 1 కిలో పట్టుకెళ్దామని వచ్చానులే. ఏటేటేటేటి కరెంటు కన్నం పెడితే కరెంటు కారుతా? అలా చెప్పిన అడ్డగారిదే ఎవడరా? ఎందుకు కారదు? ఇప్పుడు బీరు సీసాల నుంచి బీరు కారిద్దా? కారుతాయి. మందు సీసాల నుంచి మందు కారిద్దా? కారుద్ది. మరి అట్టంటప్పుడు కరెంటు తీగ నుంచి కరెంటు ఎందుకు కారదమ్మా? చెప్పుచ్చు అసలు కరెంటు స్తంభం ఎందుకు ఎక్కారు ముందు? ఇప్పుడే పోలీసులకు ఫోన్ చేసి నీ పని చెప్తున్నాను. నువ్వు ఆ పని చేయబాకు. మన వార్డులో కరెంటు సరిగా రావట్లేదని కార్పొరేటర్ కాంతమ్మ గారు చెప్తే రిపేరింగ్ చేద్దామని వచ్చాను. ఏటేటేటి నువ్వు కరెంట్ రిపేర్ చేస్తావా? చేసిన రిపేర్ చాలే కానీ నువ్వు కిందికిరా, లేదంటే పోలీసులకు ఫోన్ చేస్తా. ఏటి ఊరుకుంటే దగ్గర రెచ్చిపోతున్నా? నెత్తిరెత్తి కొట్టానంటే నెత్తి పగిలిపోద్ది ఎదవా. ఎలవా బండ ఎదవా. అన్న తిడతావా? తిట్టడం కాదు, పైనుంచి దూకాననుకో టమాటా పగిలినట్టు పగిలిపోతావు. బండ ఎదవా, నోరు మూసుకొని పో. భలే చెప్పావు బావా. నన్ను తిడతావా? చెప్తా ఆగు. ఏట్రైడు పీటీ ఉచిలో పరిగెడుతున్నాడు, ఎక్కడికంటావు? నాకు మాత్రం ఏం తెలుసు బావా. ఇదిగో ముందు పీదులు పీకు బావా, ఆడి సంగతి తర్వాత చూసుకుందాం. అట్టగట్టగే. అమ్మ సిట్టే, ఏట్నానా? ఇందాకెవరో స్వామీజీ వచ్చి నీ జాతకం బాగాలేదు, జాగ్రత్తగా ఉండమని చెప్పినాడు కదా. అలాగని ఎవరు చెప్పానా? అనుకున్నా అక్కడిన్నవి అక్కడే వదిలే బావా అంటే ఎండు కదా, తీసుకొచ్చి మీ సేవలో ఊదాడు. దాని గురించి మీరేం బాధపడకండి నాన్న, అన్నిటికీ అదే ఎవడే ఉన్నాడు, ఆయనే చూసుకుంటాడు. పీదులు పీకు బావా. ఒక్క నిమిషం అయిపోయింది. పోయిందా? పోలేదు బావా. పోయిందా? అబ్బే పోలేదు బావా. పోలేదా? దేవుడుంటాడు కాదన్ను, కాకపోతే ఆ స్వామీజీ మాటలు కూడా అంత తేలిగ్గా కొట్టిపారేలేని చిట్టమ్మా. నా మాట విని ఆయన చెప్పినట్టుగా ఆ శాంతి హోమం ఏదో జరిపిద్దాం. ఏటెవరు బావ నువ్వు కూడాను? గేదెలు పోయి సంపాదన తగ్గిందని నేననుకుంటుంటే శాంతి హోమాలు జరిపించాలా? అవునమ్మా, కట్టం నట్టం ఆ స్వాములు చెప్పినట్టు ఆ పూజలేవో జరిపిద్దాం. సరే నాన్న, డబ్బులు వచ్చాక ఆలోచిద్దాంలే. ఏంటి కరెంట్ ఇప్పుడు కరెంట్ పోయింది. చిట్టమ్మా వెళ్ళి క్యాండిల్ తీసుకొస్తాను. అలాగే. అమ్మా పోయింది పోయింది బావా. ఈ కరెంట్ ఎప్పుడొస్తుందో ఏటో, బోళ్ళంత పనుంది.
నేను హెల్ప్ చేస్తానులే చిట్టమ్మా. ఇది కూడా ఎవరు బావా? మీ అమ్మ ముందు నాటకం ఆడేటప్పుడు తప్ప మిగతా అప్పుడు నువ్వు ఏ పని చేయడానికి వెళ్ళలేదు. ఇప్పుడు ఏమైంది చిట్టమ్మా? ఖాళీగా ఉన్నాను కదా, నీకు హెల్ప్ చేస్తే తప్పేంటి? ఏ అక్కర్లేదు, ఈ పని నాది, నేనే చేయాలి. అంటే నువ్వు నేను వేరా? అలాగనే ఎవరున్నారు? మరి అలా కానప్పుడు నీ పని నా పని ఏంటి? మన పని కదా. అది కాదు బావా. ఇదిగో, నువ్వు గనక నన్ను హెల్ప్ చేయనివ్వకపోతే నేను ఫీల్ అవుతాను. వద్దులే, ఇద్దరం కలిసి చేద్దాం. థ్యాంక్ యూ. డ్రైవర్ బాబు, ఏటా పని? పక్కనే అమ్మ నన్ను ఉన్నారు. ఉంటే చీకట్లో నేను చేసేది వాళ్ళకి కనిపిస్తుందా ఏంటి? అయితే మాత్రం పనిచేసి ఎప్పుడు ధ్యాస పని మీద ఉండాలి తప్ప పాల మీద కాదు. అరే ఏంటిది? నా చూపెప్పుడు నీ మీదే ఉంటుంది. ఉంటది. ఇప్పుడు బాగుందా? అరే అరే కోకిలమ్మా, వాళ్ళిద్దరు స్వీట్లు చేస్తున్నారా, ఒకరికొకరు తినిపించుకుంటున్నారా? నీ సిగ్గు సేవడా, నువ్వు సిగ్గుపడ్డం ఆపేసి వాళ్ళు ఏడు చేస్తున్నారో చెప్పవే. ఊసే, నా బొక్క మీద రాస్తావేంటి తేంగరదానా? అవునా? అవును, అసలు మా ఇద్దరం ఇక్కడ ఎందుకే వాళ్ళకి అడ్డుగా? వెళ్ళిపోదాం పదా. ఏడు బాబాయ్? ఆ పుల్రాజు గారు కరెంటు సమయంకి వైర్లను బీగేస్తున్నాడు. ఏడేటి? ఆ పుల్రాజు గాడు వచ్చి కరెంటు వైర్లని పీకెత్తున్నాడా? అవును చిట్టమ్మా, అందుకే మన వాటిలో కరెంటు పోయింది. అసలు వాడెందుకు కరెంట్ రాకుండా చేస్తున్నాడు? అదే నాకు అర్థం కావట్లేదు. అప్పటికి కరెంటు సంబంధం దిగరా అంటే నేను రిపేర్ చేద్దామని వచ్చాను, నేను దిగను అంటున్నాడు. కరెంట్ రిపేర్ చేయడానికి ఆడవిడు? అదే నాకు అర్థం కావట్లేదు చిట్టమ్మా. చూడబోతే వాడు కావాలన్నా కరెంటు చేస్తున్నాడు. అర్థమైంది బాబాయ్, నువ్వు వెళ్ళు, ఆడి రోగం నేను కుదురుతాను. వచ్చే వచ్చే. చిట్టమ్మా, మనకెందుకు గొడవ? వదిలి. నువ్వు ఊరుకో బావా. అసలు ఈ కరెంట్ పోవడానికి కారణం ఆ పుల్లజ్ గడు కాదు, మరి మీ అమ్మ కారణం. మధ్యలో మా అమ్మ ఏం చేసింది? మీ అమ్మ ఏం చేసిందో కరెంట్ స్తంభం దగ్గరికి వెళ్ళక చెప్తాను, పదల్లా పద. అవి సెట్ చేసి తొందర రా బావా. సరేరా, నేను కిందకు వచ్చేస్తున్నా. రా రా బావా.
జాగ్రత్త పట్టుకోరో. రా బావా. రే పులిగా చిట్టి నువ్వా? అవును నేనేరా. కరెంటు స్తంభం ఎందుకు ఎక్కావరా అని అడిగితే మా బాబాయ్ని తిట్టావంట. ఇప్పుడు నేను అడుగుతున్నారా, అసలు ఈ కరెంటు స్తంభం నువ్వెందుకు ఎక్కావరా? నిజం చెప్పేస్తాను సిట్టి. ఆ కాంతమ్మ గారు డబ్బులు ఇస్తానని ఆశ పెట్టి నాతో అడ్డమైన పనులన్నీ చేయించింది. చివరికి చిప్ప చేతిలో పెట్టింది. అందుకే జీవితం మీద విరక్తి పుట్టి ఆత్మహత్య చేసుకుందామని కరెంటు స్తంభం ఎక్కాను చిట్టి. సాలే నోర్మేహ. ఆత్మహత్య చేసుకునేవాడు పైన తీగలు పట్టుకుంటాడ్రా, కిందున్న ఫీజులు కాదు. అయ్యో ఫీజులు పట్టుకుంటే చచ్చిపోరా చిట్టి? పైన తీగలే పట్టుకుంటే చచ్చిపోతారా? ఏదో నాటకాలు ఆడించాలు. మర్యాదగా ఫ్యూజ్ ఎందుకు లాగావో చెప్పు. వాటిలో కరెంట్ ఎందుకు పోగొట్టావు? మర్యాదగా చెప్పరా, లేదంటే నిన్ను. లేదంటే ఏడ్చేస్తారండి. మా బావ చెప్పాడు కదా జీవితం మీద విరక్తి వచ్చి ఆత్మహత్య చేసుకోవడానికని. ఇంకో మా సావేలో మేము చస్తాం. ఇగో మీరు వెళ్ళిపోండి. వాడిలో కరెంట్ పోగొట్టింది సాలక బావ బామర్ది కలిసి పిచ్చి నడకలాడుతున్నారా? ఇదిగో సిట్టి, నేను నెచ్చిన మీద ఉన్నాను కాబట్టి సరిపోయింది. లేదంటేనా నా బామ్మర్ది మీద చెయ్యేసినందుకు నా ఇసరూపం చూపించేవాడిని. అట్టగా రేపులుగా నువ్వు అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఎవరు అంపితే వచ్చావు? ఎవరు చెప్తే కరెంట్ తీసేశావు? అది నాకు ఇప్పుడు తెలియాలి. లేదంటే నిజం లాగుతారా? ఏడు బెదిరిస్తున్నావా? చూతావా? అది చూడరా. నీకు దండ పెడతానే. అయిపోయి సిట్టి ఒరే కోడిగా నిచ్చినాయిరా. చారిపడి సచ్చారా ఉన్నారా బాబు? యాతను బావా. అడుగు ముందుకేసావంటే కాళ్ళు ఎరగొడతాను. అద్గది లెక్క ఇన్నావుగా. నిజం చెప్తావో లేక పైనుండి సత్తావో నీ ఇష్టం. నేను ముందే చెప్పాను కదా సిట్టమ్మా, ఆత్మహత్య చేసుకుందామని ఎక్కాను నేను. మరైతే ఇంకే, నువ్వు అనుకున్న పని పూర్తి చేస్తానులే. నిజం తీసేసాంగా, పైనుండి పడతావో ఖచ్చితంగా సత్తావు. పది బావ వెళ్దాం. ఏ చిట్టి 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 చిట్టి, నిజం చెప్తారే చిట్టి, నీకు దండం పెడతానే. ముందు నిచ్చినవే తల్లే. అయితే నిజం చెప్పు. నిన్ను కరెంట్ తీయమని ఎవరు చెప్పారు? నాకు ఐడియా వచ్చింది చిట్టమ్మా. అబచా, ఏటో ఐడియా? ఏంటంటే మన వార్డులో రోజు కరెంట్ బిల్లులు పెరిగిపోతున్నాయి కదా. అందుకే 1 గంట 2 గంటలో కరెంట్ తీసాననుకో, కాస్తంత కరెంట్ బిల్లు తగ్గి మన వార్డు వాళ్ళకి డబ్బులు మిగులుతాయి కదా. అందుకే తీసేశాను. అంతే. ఓ అలాగా? పిచ్చిది నమ్మేసింది. సర్లే నేను వస్తాను. అదేంటి వెళ్తున్నావు? నిజం చెప్తే నెచ్చిన వేస్తా అన్నావు కదా. అంటే మనవాడిలో కూడా జనాలు బాగా పెరిగిపోతున్నారు పులి. నువ్వు ఒకడివి సచ్చావనుకో,
జనాభా కూడా తగ్గింది కదా అందుకే నిచ్చనేలేదో. చుట్టూ చుట్టూ ఇది అన్యాయం, చుట్టూ ఇది అన్యాయం. నోర్మేహ ఎదవ ఎటకారాలు ఆడావంటే ఇదే నిచ్చింతో నెట్టెత్తాను, పైనుంచి కింద పడి సత్తావు. అయ్య బాబాయ్, అంత పని చేయకే, నిజం చెప్పేస్తానే సిట్టి. అయితే సేపా అది